पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. ఈ రికార్డింగ్ ప్రారంభించిన దాన్ని యూట్యూబ్‌లో దీన్ని పెట్టడం జరుగుతుంది. మీరు చక్కగా యూట్యూబ్‌లోకి వెళ్ళి ఈ క్లాస్ రికార్డింగ్ అంతా గూడా మీరు వినొచ్చక్కడ. హ్మ్. సో, అది చేయండి. అంతేగాని క్లాస్‌లో మాత్రం నోట్స్ రాసుకోవద్దు. యూట్యూబ్‌లో వింటూ మీరు తర్వాత నోట్స్ రాసుకోండి మీరు. తరువాత ప్రతిరోజు కొద్ది కొద్దిగా హోంవర్క్ ఇస్తాను. గృహకార్యం ఇస్తాను నేను. ఆ హోంవర్క్ ఇస్తాను. అది కూడా ప్రయత్నం చేయండి. సమయం ఉన్నవాళ్ళు తప్పకుండా అది రాయండది. తర్వాత రాసిన తర్వాత మరి మీరు సరిగ్గా రాసారా? సరిగ్గా రాయలేదా? మీకు తెలీదు. అందుకని మీరేం చేయాలంటే, మీ అందరి దగ్గర నా వాట్సాప్ నంబరుంది. ఆ వాట్సాప్ నంబర్‌కి మీరు పంపించండి. పంపిస్తే నేను చూస్తాను. చూసి సరిచేసి మీకు సమాధానాలు చెప్తాను నేను. అయితే మరి ఎలా అండి? ఎలాగా అంటే, ఒక విధానం మీరు తర్వాత తరగతి అయిపోయిన తర్వాత మీరు నోట్స్ రాసుకుంటారు గాబట్టి, ఆ నోట్సే ఫోటో తీసి పెట్టండి నాకు. అది చూసి నేను కరెక్షన్ చేస్తాను. లేదు మీరు ఫోన్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని చేయగలనంటే టైప్ చేసి పంపించండి పోనీ. అది కూడా కరెక్ట్ చేస్తాను నేను. ఇంకా అది వీలు కాదు, ఇది వీలు కాదండి అంటే గనక ఆడియోలో పెట్టండి హోంవర్క్. అంటే మాట్లాడండి. మాట్లాడి పెట్టండి. అది కూడా వింటాను నేను. విని తప్పకుండా మీకు వీలైనంత తొందరగా సమాధానం చెప్తాను నేను. అస్తు. తరువాత ఆహ్, పాఠం చెప్పిన తర్వాతే ప్రశ్నలు వెయ్యాలి. అంటే మధ్యలో నేను పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో ఇదేంటండి? అదేంటండి? అని ప్రశ్న వేస్తే నేను చెప్పేటటువంటి ఫ్లో ఆగిపోతుంది కాబట్టి పాఠం చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత అట్లాగే మీరు వేయదలుచుకున్నటువంటి ప్రశ్నకి సమాధానం నేను పాఠం చెప్పడం పూర్తయ్యేసరికి దొరికిపోతుందేమో. అందుకని పాఠం చెప్పడం పూర్తయ్యే వరకు మీరు ఆగి, అప్పుడు మీరు ప్రశ్న వేయండి. తర్వాత ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పాఠం విన్నప్పుడు ఏదో గుర్తొస్తుంది మనకి. భగవద్గీతలో శ్లోకం గుర్తొస్తుంది. ఏవండీ ఆ శ్లోకం ఇట్లా ఉంది కదా! దానికి అర్థమేంటి అని. ఆ రకమైన ప్రశ్నలన్నీ కూడా మీకు వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి ఉత్సాహంతో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, అది నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. క్లాస్‌లో మిగతా ఎవరికీ అక్కర్లేదది. కాబట్టి క్లాస్‌లో అక్కర్లేకుండా నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెడితే, నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిస్తే. నాకు తెలియకపోతే మా గురువుగారిని అడిగి తెలుసుకొని మీకు సమాధానం చెప్తాను నేను. అస్తు. తరువాత పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే వెయ్యాలి. అంటే ఇప్పుడు ఈరోజు లెసన్ నంబర్ 10 చెప్పుకుంటున్నాం అనుకోండి మనం. మీ ప్రశ్నలన్నీ లెసన్ నంబర్ 10 మీదే ఉండాలి. నిన్న ప్రశ్నలు ఈరోజు వేస్తే కుదరదు. కానీ ప్రతిరోజు మన తరగతి ప్రారంభానికి ముందు నేను పునఃస్మరణం చేస్తాను. అంటే రివిజన్ చేస్తాను ఒకసారి. రీక్యాప్ చేస్తాను. ఆ రీక్యాప్ అయిపోయిన తర్వాత మీరు ప్రశ్నలు వేయొచ్చు. పాత పాఠాల మీద గూడా ప్రశ్నలు వేయొచ్చు మీరు. ఆ తర్వాత మాత్రం ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రశ్నలు వేస్తే అంత ఎక్కువ సమయం మనకు ఖర్చవుతుంది. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి సిలబస్ అంతా గూడా పూర్తవ్వకుండా అయిపోతుంది. సో, అందుకని మనం పాఠానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే మాట్లాడుకుందాము. ఇంకేదైనా డౌట్ ఉంటే ఎప్పుడు నా వాట్సాప్ నంబర్ మీ దగ్గరుంది. మీరు ఎప్పుడైనా మెసేజ్ పెట్టొచ్చును. ఆడియో మెసేజ్ కానీ, లేతే మీరు రాసి కానీ, ఎలా అయినా సరే మీకు ఏ రకమైన అనుమానం ఉన్నా సరే పంపించొచ్చు నాకు. అస్తు. ధన్యవాదः. తరువాత ఇది భాషా అధ్యయనము. అస్తు. ఇప్పుడు ఆహ్, ఎవరికైనా ఒక్క 2, 3 మినిట్స్ తీసుకుందాం మనం. మీకేమైనా ప్రశ్నలున్నా, మీకేదైనా అనుమానం ఉన్నా
అడగండి. అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. ఒక్క 2 నిమిషాల్లో మన మొట్టమొదటి పాఠం ప్రారంభిద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే, సంశయాలుంటే మీరు అడగొచ్చును. అస్తు. బావుంది. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను. మనం భాషణం చెయ్యకపోతే సంభాషణ రాదు. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ఆహ్, సైకిల్ అనమాట ఇది. ఒక చక్రం ఇది. ఎలా అంటే నేనన్నీ నేర్చేసుకున్న తర్వాతే మాట్లాడతాను అంటే గనక అదెప్పటికీ జరిగేది కాదు. అందుకని ఏం చేయాలంటే మనం మాట్లాడేయాలి. తప్పో, రైటో ఏదో ఒకటి మాట్లాడేయాలి. తప్పులు మాట్లాడుతూ వెళ్ళాలి ముందుకి. తప్పులు సరిచేసుకోవాలి. రైట్‌గా మాట్లాడుతూ ఉండాలి. మళ్ళా తప్పులు మాట్లాడాలి. అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి మనం. ఆ ప్రయత్నం చెయ్యాలి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, చొరవ తీసుకొని, నేను మాట్లాడండి అన్నప్పుడు చొరవ తీసుకొని ముందుకు రండి. మాట్లాడండి. మాట్లాడకుండా మాట్లాడడం అయితే రాదు. భాషణ లేకుండా సంభాషణ జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంగా ముందుకు రండి. తప్పులు మాట్లాడండి. నేను అట్లాగే అంటాను ఇప్పుడు గూడా. తప్పులు మాట్లాడండి. తప్పులు సరిచేసుకుందాం మనం. సరిచేసుకొని ముందుకు వెళ్దాం. తప్పులు మాట్లాడను అన్న ప్రశ్న లేదు. ఎందుకంటే తప్పులు అందరూ మాట్లాడతారు. తెలుగులో మీరు తప్పులు లేకుండా మాట్లాడగలరా మీరు? ఆంగ్ల భాషలో మాట్లాడతారా? ఇంకే భాషలో అయినా మాట్లాడతారా? అసలు మాట్లాడితేనే తప్పులొస్తాయి. పర్వాలేదు. కానీ తప్పులు రాకుండా పూర్తిగా నేర్చేసుకొని మాట్లాడదాం అనుకుంటే, ఆ రోజు ఎప్పటికీ రాదు. అందుకని దయుంచి మాట్లాడండి. మన ఈ 10 రోజుల కార్యక్రమంలో మన లక్ష్యం ఏంటి అంటే, మనకి సంభాషణ రావాలి. మనకి ధైర్యం రావాలి. సంస్కృతంలో నేను కూడా మాట్లాడగలను అన్నటువంటి ధైర్యం మీకు అందరికీ రావాలి. దానికి ఈ 10 రోజులు ఉపయోగించుకోండి. నోట్సులు రాసుకోవడం, చదువుకోవడం ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం కాదు మనకి. హ్మ్. అస్తు. ఆహ్, రషీదా మహోదయే. ఇక్కడ 10 గంటల లోపులోనే తరగతిలో ప్రవేశం చేయండి అన్నారు. అది నాకు అర్థమైంది. వేరే తరగతికి రాసుంటారు అని. అవును. అయినా కానీ ఒకసారి మళ్ళీ అడుగుదాం అని చెప్పి. లేదు. ఇది కరెక్టే. మీరు చెప్పింది తప్పిది. 10 గంటల క్లాసు ఉన్నప్పటి రోజుల్లో రాసిందది. ఇప్పుడు మనం ఎట్లా అనుకోవాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు 2:30 లోపల 2:30 పీఎం వాళ్ళకి. ఇక్కడ మనకి మనందరికీ 5 ఏఎం. అది మనం గుర్తుంచుకోవాలి అంతేను. అంతేనండి. అందుకని ధన్యవాదः. ఆహ్, గురువుగారు మీరు కెనడాలో ఉన్నారా గురువుగారు? ప్రస్తుతం అండి. టెంపరరీ. టెంపరరీగా ఉన్నాను నేను. అస్తు. ఓకే. ధన్యవాదः. ఇప్పుడు అయ్యా నమస్కారం గురువుగారు మహోదయ. అయ్యా చెప్పండి. నా పేరు పిఎస్ మూర్తి అండి. సార్ ఏం లేదండి, నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, క్షమించండి. అయ్యా. చెప్పండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అస్తు. శ్రీవిద్యా లక్ష్మీ మహోదయే. సార్ నాది డౌట్. మీరిందాక భాషలో ఓన్లీ మనకి నామవాచకమును, క్రియ సరిపోతుంది అన్నారు కదా! అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి తెలుగు కానీ, హిందీ గాని అచ్చులు, హల్లులు నేర్చుకోవాలంటారు కదా! ఇందులో అది అక్కర్లేదా? ఉండవా? అని డౌటొచ్చిందంతే. సరే. మంచి డౌటేను. మనం నేర్చుకుందాం. ముందుకు వెళ్దాం మనం. ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. అచ్చులు, హల్లులు అనేవి అక్షరాలు. ఆ! అంటే మనం పదాలు, అక్షరాలతోనే అవుతాయి కదా! అది కూడా నేర్పిస్తారా? ఎందుకంటే నేను ఇంటర్ చేయలేదు. సో, ఇంటర్‌లో జనరల్‌గా సాంస్క్రిట్ ఉంటుంది కాబట్టి అందరికీ కొంతో గొప్పో ఐడియా ఉండుంటుంది. హ్మ్. ఎట్లా సో మీ ప్రశ్నకి ఒకటే సమాధానం ఏంటంటే, నేను నా సంస్కృత ప్రయాణం ప్రారంభించినప్పుడు గూడా నాకేమీ రాదు. ఏమీ రాదు. నమ్మండి. నాకేమీ రాదు. 2017లో ప్రారంభించాను నా ప్రయాణం నేను. శ్రమ చేశాను. కష్టపడ్డాను.
ఈరోజు పాఠాలు చెప్పే లెవెల్ దాకా వచ్చాను. అంటే ఈరోజు కాదు, గత 4 ఏళ్ళు, 5 ఏళ్లుగా చెప్తున్నా పాఠాలు నేను. సుమారుగా ఒక 2 ఏళ్లలో నేను పాఠాలు చెప్పగలిగే కెపాసిటీకి వచ్చేసాను నేను. మీరందరూ రాగలుగుతారు. అందుకని మీరు అన్ని ప్రశ్నలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్తోందో ఆ ప్రయాణంలో ఒక ధారలాగా, ఒక నదిలాగా మీరు కలిసి వెళ్ళిపోండి అంతే. అదే వస్తుంది. నెమ్మదిగా అన్నీ వస్తాయి. అనుమానాలు లేకుండా ప్రస్తుతానికి ఏం చెప్తున్నామో, ఈరోజు ఏ పాఠం చెప్పానో, ఆ పాఠాన్ని థరోగా మీరు వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఏ లాంగ్వేజ్ అయినా, సంస్కృతం అనే కాదు, ఏ భాష అయినా సరే ఆ రకంగానే వస్తుంది కాబట్టి, మీరు మొదలుపెట్టండి. మొదలుపెట్టి ఆ రోజు చెప్పిన పాఠం మీరు చక్కగా మీరు చదివేసుకోండి అంతే. విరజ మహోదయ. అమ్మా మీ శబ్దం రావట్లేదు. చెప్పండి. విరజ గారు మీ శబ్దం రావట్లేదు ఎందుకో మరి. అస్తు. ధన్యవాదः. కేఎస్ లక్ష్మీ మహోదయ. మీరేమైనా చెప్పాలా? అయ్యా మాట్లాడొచ్చునా? అయ్యా మీరు చెప్పండి. మీరు ఇందాక ఏమన్నారంటే అది డిస్కనెక్ట్ అయిపోయింది, అందువల్ల మళ్ళీ నేను రీజాయిన్ అయ్యాను. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను స్వామి, క్షమించగలరు. ఈ నెట్వర్క్ ఇష్యూ ఉండే ఇక్కడ. ఎనీహౌ, అయ్యా ఇక్కడ నేనన్నదేంటంటే, ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు కానీ, సంశయాలు కానీ ఉంటే అడగండి అని. నాకు అవన్నీ అక్కర్లేదు. ఎవరు లేట్‌గా వచ్చారు, ఎవరు తొందరగా వచ్చారు అవన్నీ పట్టించుకోను. అలా కాదు అంటే నేను వినలేదు, అందువల్ల ఈ ప్రశ్న ఏంటంటే నాది, ఈ 10 రేట్స్ తర్వాత ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా, అది నా ప్రశ్న. చెప్తానండి. అది కూడా చెప్తాను నేను. తర్వాత చెప్తాను. అంతే, దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్స్ అలాట్, గాడ్ బ్లెస్ యూ. పరీక్షలుంటాయి. చెప్తాను. తర్వాత మనం ముందుకెళ్తున్న కొద్దీ చెప్తాను అది కూడా నేను. చాలా ద సంతోషం అండి. సారీ. పర్వాలేదు. దాని వివరాలు కూడా చెప్తాను నేను. అస్తు. ధన్యవాదः. ఇప్పుడు చివరగా మీ అందరికీ నేను లింక్ పంపించాను. ఏం లింక్ పంపించానంటే, కరపత్రము అని చెప్పి పంపించాను మీ అందరికీ. ఇది చాలా అవసరం. ఈ కరపత్రము అన్నదాన్ని ఈ రోజుకి కూడా నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కరపత్రం కనుక మీరు కంప్లీట్‌గా చదివేస్తే గనుక మీరు, ఇంకా వీలైతే కంఠతా పెట్టేస్తే గనుక మీకు చాలా వచ్చేస్తుంది. ఆ రకంగా ఈ కరపత్రం తయారు చేయడం జరిగింది. అందుకని కరపత్రం చాలా ముఖ్యము. మీ దగ్గర మీ పక్కనే ఉండాలి. మీ ల్యాప్‌టాప్‌లో ఉందో, లేతే మీ ట్యాబ్‌లో ఉందో, లేతే ప్రింటౌట్ తీసుకుంటే గనక మీరు ఏదైనా రాసుకోవాలంటే కరపత్రం మీద రాసుకోగలుగుతారు మీరు. అందుకని ప్రింటౌట్ తీసి పెట్టుకోండి కరపత్రం అందరూ కూడాను. లేని వాళ్ళు కూడా కనీసం రేపటి నుంచైనా కరపత్రం తప్పకుండా తీసుకురండి. కరపత్రంలో ఏముందని చూస్తే గనక మొట్టమొదటగా 3 మంత్రాలున్నాయి ఇక్కడ. ఏకతా మంత్రము, ధ్యేయ మంత్రము, శాంతి మంత్రము. ఇవి మనం 3 కూడా మనం చెప్పుకుంటాం మనం. ఈ ఏకతా మంత్రము, శాంతి మంత్రము మన తరగతి చివర్లో మనం ప్రతిరోజు చదువుకొని వెళ్తామనమాట. తర్వాత 3 సంస్కృత గీతాలు ఇవ్వడం జరిగింది. ఈ 3 మనం ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు ఈ పఠత సంస్కృతం అన్నది చదువుతాం మనం. ఈ రెండవ గీతం ఏదైతే ఉందో అది 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు చదువుతాం మనం. తర్వాత నైవ క్లిష్ట నచ కఠిన అన్నది 7, 8వ రోజు, 9వ రోజు చదువుతాం మనం. 10వ రోజున ఇక్కడ ఉన్నటువంటి ధ్యేయ మంత్రం అన్నది ఇది 10వ రోజున చదువుతాం మనం. ఇది ఈ మంత్రాలు, పాటల గురించి. ఇంక ముందుకు వెళ్తే గనక దీంట్లో మీకు 2వ పేజీ, 3వ పేజీ మీరు చూస్తే గనక దాంట్లో క్రియాపదాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రియాపదాలకు ఇందులో మీకు కష్టమైనది ఇందులో ఏం లేదు. క్రియాపదాలు మీరు చూస్తే గనక వర్తమాన కాల క్రియాపదము, భవిష్యత్ కాల క్రియాపదము, భూతకాల క్రియాపదాలు ఇవ్వడం జరిగింది. మనం ముందుకెళ్తున్న కొద్దీ అర్థమైన వాళ్ళు చదువుకుంటూ ఇది కంఠతా పెట్టేస్తే మంచిది. అర్థం కాకపోయినా, అర్థమైనా సరే కంఠతా పెట్టేస్తే మంచిది ఇవి చక్కగాను. ప్రయత్నం చేయండి. తర్వాత 4వ పేజీలోకి వెళ్తే గనక 4వ పేజీలో అంకెలు ఇవ్వడం జరిగింది. అంకెలు 1,00,00,000 వరకు అంకెలు మీరు చెప్పగలుగుతారు. అలాగే సంస్కృతంలో అంకెలు ఎలా రాయాలి అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తరువాత
కొన్ని ఏకవచనం, బహువచనం మనం ముందుకు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది మీకు ఇది. సమయం ఎట్లా చెప్పాలి, టైం ఎలా చెప్పాలి సంస్కృతంలో అది కూడా ఉంది. తరువాత పుంలింగ పదాలు, పుంలింగ శబ్దాహ అని పుంలింగ పదాలు, స్త్రీలింగ పదాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నపుంసకలింగ పదాలు కూడా ఉన్నాయి కింద. నపుంసకలింగ పదాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సంకీర్ణ పదాని తర్వాత చెప్పుకుందాం మనం, తెలుస్తుంది మీకు. తర్వాత పూరక పదాని అని, తర్వాత పద పరివర్తనం, ఇవి కూడా మనం ముందు చెప్పుకుందాము. చెప్తూ ఉన్నప్పుడు మీకు కరపత్రం, మీకు తప్పకుండా కరపత్రం తీయండి అంటాను నేను. అప్పుడు కరపత్రం తీయాల్సి వస్తుంది. అస్తు, ధన్యవాదః. కరపత్రం లేని వాళ్ళు దయ ఉంచి కరపత్రం మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. అస్తు, ధన్యవాదః. ఇప్పుడు మన యొక్క మొట్టమొదటి పాఠము ఏంటి అన్నది. మొట్టమొదటి పాఠం ఏంటంటే స్వపరిచయః. తెలుగులో పరిచయం అంటాం మనం, పరిచయము అంటాం మనం. సంస్కృతంలో పరిచయః అని అంటామన్నమాట. స్వపరిచయః లేకపోతే స్వపరిచయము. తెలుగులో స్వపరిచయము, సంస్కృతంలో స్వపరిచయః. ఇప్పుడు ఎక్కడ మనం ఎవరిని కలిసినా సరే మాత్రం ముందు నేను ఫలానా అండి అని పరిచయం చేసుకుంటాం మనం. అలాగే ఇప్పుడు నేను కూడా మమ నామ ఆనంద కుమారః. ఇక్కడ మమ నామ ఆనంద కుమారః అని మొట్టమొదటిగా పరిచయం చేసుకుంటున్నాను నేను. మమ నామ ఆనంద కుమారః. నా పరిచయం పూర్తి అవ్వగానే ఏం చేస్తానంటే మీ పేరేంటో అడుగుతాను నేను. మీ పేరు అడిగినప్పుడు మరి ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి ప్రశ్న వేరుగా ఉంటుంది. పురుషులైతే గనక భవతః నామ కిం. కిం అన్నది ప్రశ్న పదం. భవతః నామ కిం అని ప్రశ్న వేస్తాను. అదే స్త్రీలైతే గనక భవత్యాః నామ కిం అని ప్రశ్న వేస్తాము. అప్పుడు సమాధానం ఏం చెప్తామంటే మమ నామ ఆనంద కుమారః, మమ నామ లక్ష్మీ కళ్యాణి, మమ నామ శ్రీకృష్ణః, మమ నామ రేవతి అని సమాధానం చెప్తాం. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే మమ, భవతః, భవత్యాః. భవతః అనేది పుంలింగ పదము, భవత్యాః అనేది స్త్రీలింగ పదం. అంటే పురుషుల్ని ప్రశ్న వేసేటప్పుడు భవతః నామ కిం అని ప్రశ్న వేస్తాము. అదే స్త్రీలను ప్రశ్న వేసేటప్పుడు భవత్యాః నామ కిం అని ప్రశ్న వేస్తాము. అస్తు, ఇప్పుడు అభ్యాసం చేద్దాము. ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరందరూ మాట్లాడాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, ప్రశ్న వేసిన వాళ్ళు సమాధానం చెప్పండి. అస్తు, మొట్టమొదటిగా మమ నామ ఆనంద కుమారః. డాక్టర్ శారదా మహోదయే భవత్యాః నామ కిం? మా నామ కిడాంబి శారద. శారద. మాం పృచ్చతు మహోదయే. భవతః నామ కిం? మమ నామ ఆనంద కుమారః. అస్తు, ధన్యవాదः మహోదయే. లక్ష్మీ కుమారి మహోదయే మమ నామ ఆనంద కుమారః. భవత్యాః నామ కిం? नमस्ते महोदये, मम नाम लक्ष्मी कुमारी, भवतः नाम किम्? మమ నామ ఆనంద కుమారః. అస్తు, ఆనంద వేములపాటి. మమ నామ ఆనంద కుమారః. భవతః నామ కిం మహోదయ? मम नाम आनंद शर्मा, भवतः नाम किम्? अस्तु,
మమ నామ ఆనందకుమారः ధన్యవాదः. ధన్యవాదः. సుబ్బారావు జేవి సుబ్బారావు మహోదయ నమస్కారः. మమ నామ నమస్కారः మహోదయ. మమ నామ ఆనందకుమారः భవతः నామ కిం? మమ నామ వెంకట సుబ్బారావः. భవతः నామ కిం? మమ నామ ఆనందకుమారः. హిమబిందు మహోదయే భవత్యాః నామ కిం? నమస్కారం మహోదయ. నమస్కారः. మమ నామ హిమబిందు. భవతః నామ కిం? మమ నామ ఆనందకుమారः. అట్లూరి సుబ్రహ్మణ్యం మహోదయ భవతః నామ కిం? మమ నామ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావः. భవతः నామ కిం? మమ నామ ఆనందకుమారः. ధన్యవాదः. భవానీ ఈశ్వర్ మహోదయ భవతః నామ కిం? మమ నామ భవానీ ఈశ్వర్యః. భవతః నామ కిం? ఈశ్వరః. ఈశ్వరः. అస్తు. మమ నామ భవానీ ఈశ్వర్యః. ఈశ్వరः. భవతః ఈశ్వరः. భవతః నామ కిం? సమం. మమ నామ ఆనందకుమారः. అస్తు. ధన్యవాదాలు. లక్ష్మీ మహోదయే భవత్యాః నామ కిం? మమ నామ లక్ష్మీ. భవతః నామ కిం? ఉత్తమం. నామ కిం? మమ నామ ఆనందకుమారः. నమస్కారం మహోదయ. నమస్కారः. పృచ్చంతు. ఇప్పుడు ఒకరు మీరు ఒకళ్ళని ఒకళ్ళు అడగొచ్చు, లేకపోతే మీ పేరు చెప్పండి, చెప్పి తర్వాత మిగతా వాళ్ళ పేర్లు అడగండి. నమస్కారం మహోదయ. మమ నామ ప్రమీల. భవతః నామ కిం? సమం. మమ నామ ఆనందకుమారः. అస్తు. ధన్యవాదः. ధన్యవాదः. నమస్కారः మహోదయ. మమ నామ లక్కరాజు రేణుకాదేవి. భవతః నామ కిం? మమ నామ ఆనందకుమారः. ధన్యవాదः. ధన్యవాదాలు. నమస్కారం మహోదయ. మమ నామ వెంకట దుర్గా ప్రసాద్. భవత నామ కిం? ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే మనకి విసర్గ వస్తుందో అక్కడ తప్పనిసరిగా హకారం పలకాలి అన్నది గుర్తుపెట్టుకోవాలండి. సంస్కృతంలో ఉన్నటువంటిది ముఖ్యమైనది విసర్గ. ఈ విసర్గ వచ్చినప్పుడు హ అని తప్పనిసరిగా ఉచ్చరించాలి. భవతః. అట్లాగే ఇక్కడ భవత్యాః అని ఉచ్చారణ చెయ్యాలి. అలాగే ఆనందకుమారః, ఈశ్వరః, అలాగా తప్పనిసరిగా చాలా స్పష్టంగా హ అని పలకాల్సి ఉంది. అస్తు. నమస్తే. ఇప్పుడు మరొక్క విషయం, ఒక్క నిమిషము, మరొక్క విషయం కూడా చెప్పుకుందాం మనం. ఇక్కడ మనం సర్ అన్నటువంటిది ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఉండే ప్రయత్నం చేద్దాం మనం. పురుషుల్ని మనం సంబోధించేటప్పుడు మహోదయ అని సంబోధించాలి. మహోదయ. భవతః నామ కిం? అదే స్త్రీలైతే గనక మహోదయే భవత్యాః నామ కిం? అలాగే అది ముందైనా చెప్పొచ్చు, తర్వాతైనా చెప్పొచ్చు. భవతః నామ కిం మహోదయ అనొచ్చు. లేకపోతే భవత్యాః నామ కిం మహోదయే.
దయ ఉంచి వెనకాతలు అనకండి. మీరు వినండి. ఎందుకంటే మళ్ళా నేను అనేప్పుడు మీరు అంటూ ఉంటే గనక చాలా మిగతా వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అస్తు. ఇప్పుడు మళ్ళా అభ్యాసం చేద్దాం ఒక్క 2 నిమిషాల పాటు. మీరు మీ పేరు చెప్పండి. లేకపోతే ఇంకెవరిదైనా మీ పేరు చెప్పి ఇంకెవరిదైనా పేరు అడగండి మీరు. మమ నామ లక్ష్మి. భవత్యాః నామ కిం మహోదయే? ఉత్తమం. మమ నామ శారద. మమ నామ రాజేంద్ర కుమారः. భవత్యాః నామ కిం మహోదయ? మహోదయే. మహోదయే. మమ నామ విజయలక్ష్మి. భవతః నామ కిం మహోదయే? మహోదయ. మమ నామ రమ. ఉత్తమం. మళ్ళీ ఒక్కసారి వినండి. పురుషుల్ని మహోదయ అనాలి, స్త్రీలని మహోదయే అనాలి. అది సంబోధన. పిలుస్తున్నాం అన్నమాట. మనం ఏమండి అంటాం కదా మనం తెలుగులోను. అలాగా మహోదయ అంటే పురుషుల్ని, మహోదయే అంటే స్త్రీలని. అస్తు. చెప్పండి మళ్ళీ. నమస్కారः మహోదయ. మమ నామ లక్ష్మీ అనురాధ. భవతః నామ కిం? ఉత్తమం. మమ నామ నందకుమారः. నమస్కారः మహోదయ. మమ నామ ఎన్ లక్ష్మి. భవతః నామ కిం మహోదయ? మమ నామ ఆనందకుమారः. ధన్యవాదः. మమ నామ ధన్యవాదాలు. భవతః నామ కిం? మహోదయ. నమస్కారः మహోదయ. మమ నామ కృష్ణ కళ్యాణి. భవతః నామ కిం? మమ నామ ఆనందకుమారः. ధన్యవాదः. నమస్కారः మహోదయ. మమ నామ గాయత్రీ దేవి. భవత్యాః నామ కిం విరజా మహోదయే? ఉత్తమం. విరజా మహోదయే. విరజా మహోదయే కృపయా భవత్యాః నామ వదతు. మమ నామ భవతః నామ మహోదయ. మమ నామ ఆనందకుమారः. మమ నామ సరోజ. మహోదయ భవతః నామ కిం? ఉత్తమం. అత్యుత్తమం. అస్తు. మమ నామ రమా. తర్వాత స్క్రీన్ మీద ఉంది అది. స్క్రీన్ కనిపిస్తోందా మీకు? కనిపిస్తుంది. భవత నామ కిం? భవతః నామ కిం? ఓకే సార్. మమ నామ ఆనందకుమారः. స్క్రీన్ చూడండి. నామ సౌజన్యాదేవి. భవతః నామ. ఉత్తమం. మమ నామ ఆనందకుమారः. ధన్యవాదः. చాలు. నమస్కారం. డౌట్ అండి. ఆనంద కుమారః అని మీరు పెట్టారు కదా, అంటే మేము కూడా పక్కన ఆడవాళ్ళైతే ఒక విసర్గకి ఏమన్నా తేడా, మగవాళ్ళైతే ఇట్లా విసర్గ పెట్టాలని ఏమైనా ఉందా? వస్తుంది, చెప్పుకుందాం. సంతోషం, ప్రశ్న వేశారు. తర్వాత పాఠం అదే మనకి. తర్వాత పాఠంలో చెప్పుకుందాం. నమస్కారం మహాదేవ. నమస్కారః మహోదయ. నమస్కారః మహోదయ. మమ నామ రాధాకృష్ణ. భవతః నామ కిం? మమ నామ ఆనందకుమారः. భవతః నామ రాధాకృష్ణः. అస్తు. ధన్యవాదాలు. భవతః నామ రాధాకృష్ణः. మమ నామ. అస్తు. ధన్యవాదः. నమస్కారः. మమ నామ గంటి సుభద్ర. భవతః నామ కిం? మమ నామ ఆనందకుమారः. అస్తు. ధన్యవాదः. చాలు, బాగానే అభ్యాసం చేశాం మనం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా సంతోషంగా ఉందనే అనుకుంటా. ఎందుకంటే మొట్టమొదటి 10 నిమిషాల్లోనే మీ అందరి నోటి నుంచి
3 సంస్కృత వాక్యాలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృత ప్రయాణం ప్రారంభమైంది. మీరందరూ సంస్కృతంలో మాట్లాడడం. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే సంస్కృతం మాట్లాడుతున్న జనాభా మధ్యలోకి వెళ్తే గనక కనీసం మీరు ఈ 3 ప్రశ్నలు వేయగలుగుతారు. 2 ప్రశ్నలు వేస్తారు, సమాధానం కూడా చెప్పగలరు. అంటే మీకు కూడా సంస్కృతంలో మాట్లాడడం వచ్చు అన్నమాట. ఇంతొచ్చా అంటే ఇంత కాదు, ఇంతొచ్చు కనీసం. అస్తు, ధన్యవాదాः, సంతోషం. ఇప్పుడు కొత్త పాఠం చెప్పుకుందాం మనం. ఇది మిగతా వాళ్ళు రేపు వస్తాం మళ్ళా మనం. రేపు నేను చెప్పినట్టుగా రేపు ఉదయం ఒక అరగంట ముందు, అంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు 4 గంటలకు వచ్చేలా ఉంటే గనక మనం అభ్యాసం చేద్దాము. అప్పుడు చాలా చాలా మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది మమ నామ ఆనంద కుమారః. మమ మాతృభాష తెలుగు భాష. గురుగారు గురుగారు ఒక్క సెకండ్ అండి. ఇది అంటే ఉదయం 4 గంటలకా అండి ఇండియాలో ఉండేవాళ్ళు? నేను మీరు వాట్సాప్ గ్రూప్ లో చూస్తే కనుక దాంట్లో 2 సమయాలు పెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్నవాళ్ళు 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి రావాలి అభ్యాసం చేయడానికి. తరగతి ప్రారంభమయ్యేది మధ్యాహ్నం 2:30కి. కాబట్టి ఇది మన తరగతులు. ఇంక విదేశాల్లో ఉన్న వాళ్ళ విషయం అంటే తెల్లవారుజాము అవుతుంది వాళ్ళకి. తెల్లవారుజాము 4:30కి వాళ్ళకి క్లాస్ ప్రారంభం అయ్యేది. నాకు కూడా తెల్లవారుజాముని 4:30కి నేను మొదలు పెడుతున్నాను క్లాస్ ఇక్కడ. అది సమయాలు. కాబట్టి భారతదేశంలో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం చక్కగా భోజనాలు చేసి ఒక కిళ్ళి వేసుకుని వచ్చి కూర్చోండి సరదాగా సంస్కృతం నేర్చుకోవడానికి. అస్తు, ధన్యవాదాः. క్లాక్ అని చెప్పినారు, అందుకని ఆయన అస్తు, సరే సరే, అస్తు, ధన్యవాదాः. ఇప్పుడు మనం కొత్త పాఠము చెప్పుకుందాము. నేను చెప్పింది ఏంటంటే రేపు వేగంగా వస్తే అభ్యాసం చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ మమ నామ ఆనంద కుమారః అంతేనా, ఇంకేమీ లేదా? మమ అంటే నా యొక్క అని కదా. కాబట్టి మమ మాతృభాష సంస్కృత భాష. మమ గ్రామః కూకటపల్లి, మమ నగరం భాగ్యనగరం, మమ దేశం భారతదేశం. ఇట్లా మమ అని చెప్పి మమ పుత్రః, మమ ధర్మపత్ని, మమ పుత్రి, మమ జనకః, మమ జనని, ఇవన్నీ కూడా మమ అని ఉపయోగించవచ్చును. మమ గృహం, మమ దేవః శ్రీకృష్ణః, మమ దేవః ఈశ్వరః, మమ దేవః వినాయకః అని కూడా అనొచ్చును. అంటే నా దేవుడు వినాయకుడు, నా దేవుడు ఈశ్వరుడు, నా దేశం భారతదేశం అని అనడానికి అనొచ్చును. అలాగే భవతః గ్రామః కూకటపల్లి, భవతః నగరం భాగ్యనగరం, భవతః మాతృభాష సంస్కృత భాష తెలుగు భాష, భవతః సంస్కృతిః వేద సంస్కృతిః. ఇట్లాగా భవతః. భవత్యాః నగరం భాగ్యనగరం, భవత్యాః దేశం భారతదేశం అని మమ, భవతః, భవత్యాః. మమ అంటే నా యొక్క, భవతః భవత్యాః అంటే మీ యొక్క అని అర్థం. అస్తు, ఇది తర్వాత మీరు తరగతి అయిపోయిన తర్వాత రోజంతా మీకు సమయం ఉంటుంది కాబట్టి అభ్యాసం చేసుకోవాలి. అస్తు, ధన్యవాదాः. ఇప్పుడు నూతన కొత్త పాఠం చెప్పుకుందాం మనం. అస్తు, కొత్త పాఠంలో ఏం చెప్పుకుంటామంటే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, నామవాచక పదాలు చెప్పుకుంటాం మనం. అస్తు, మొట్టమొదటిగా పుంలింగ పదాలు చెప్పుకుందాం మనం. పుంలింగ పదాల్లో వినాయకః, మొట్టమొదటిగా వినాయకుడిని మనం ప్రార్థించుకుందాము. వినాయకః. తర్వాత
ఈశ్వరః, ఆంజనేయః, శ్రీరామచంద్రః, బోసః, వివేకానందః, వృక్షః, చమసః, పుష్పగుచ్ఛః, అంబేద్కరః, కలామః, శాస్త్రిః, దర్పణః, చషకః, వృద్ధః, బాలకః, వృక్షకః, ఆసందః, కంసః. ఇవన్నీ కూడా అహ 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 ఇతి. అహ అంత పదాని పుంలింగ పదాని. అహ అంత పదాని సర్వాణి పుంలింగ పదాని. అస్తు. అనంతరం దీపః. అత్ర దీపः अस्ति. దీపः గోళः अस्ति. భూగోళం గోళः. విద్యుద్దీపः గోళదీపः. అనంతరం దీపः अस्ति దండం. దండదీపः. గోళదీపः దండదీపः. అనంతరం దీపः किन्तु करदीपः. करदीपः. रात्रि समये मार्गदर्शनदीपः. रात्रि समये मार्गदर्शनं करोति. मार्गदर्शनदीपः. अस्तु. अनन्तरं तैलदीपः. अत्र गोलदीपः, दण्डदीपः, करदीपः, हस्तदीपः, मार्गदर्शनदीपः, तैलदीपः, मृत्दीपः, कार्तीकदीपः, दीपावलिदीपः इति पुंलिङ्गपदं. किन्तु पुंलिङ्गपदमस्ति दीपः. अत्र अह इति आगच्छति. अतः दीपः इति पुंलिङ्गपदं. किं पदं? दीपः इति किं पदं? पुल्लिङ्गपदं. पुल्लिङ्ग मास्तु पुंलिङ्ग. पुंलिङ्गपदः पदम्. ఉదయ్ భండారే. ఉదయ్ భండారే. నమస్కారం. మీ దగ్గర చాలా కోలాహలం వస్తోంది మహోదయ. మీరు దయించి మ్యూట్ లో ఉండండి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు మాట్లాడండి. మ్యూట్ చేసుకుని. అస్తు. కూర్చః. కూర్చః ఇతి. కూర్చః లేఖన కూర్చః, వర్ణలేఖన కూర్చః, చిత్రలేఖన కూర్చః. అస్తు. అనంతరం ఏతత్ కిం? కూర్చః. ఉత్తమం. దంతకూర్చః. దంతధావనకూర్చః. దంతధావనకూర్చః. ఏతత్ కిం? వస్త్రధావనకూర్చः. ప్రక్షాళయకూర్చः. వస్త్ర ప్రక్షాళనం కుర్మः. धावनं नास्ति. दन्तधावनं भवति. वस्त्रं तु प्रक्षालनं भवति. वस्त्रप्रक्षालनकूर्चः. अस्तु. अनन्तरं स्यूतः. स्यूतः किं स्यूतः? महिला महिला हस्तस्यूतः, करस्यूतः. अस्तु. अनन्तरं उत्तमं. शालास्यूतः, पुस्तकस्यूतः,
విద్యార్థిస్యూతః బాలకస్యూతः విద్యార్థిస్యూతः महिलास्यूतः अपि अस्तु अनन्तरं मार्गः राजमार्गः अनन्तरं प्रयाणमार्गः अनन्तरं वाहनमार्गः उत्तमं जलमार्गः जलमार्गः पादमार्गः पादमार्गः राष्ट्रमार्गः देवालयमार्गः ग्राममार्गः नगरमार्गः वीधिमार्गः वीधि अपि वीधि अपि संस्कृतपदं वीधिमार्गः वायुमार्गः वायुमार्गः नास्ति एतत् पृथिव्याम् अस्ति कलाशालामार्गः अस्तु अनन्तरं लोहशकटमार्गः धूमशकटमार्गः उत्तमं धूमशकटमार्गः रैलुयानमार्गः रैलुयानमार्गः सामान्यजनमार्गः आम् अस्तु अनन्तरं जन्तवः अत्र बहवः जन्तवः सन्ति మనకు తెలుసున్నటువంటి జంతువులు చూడండి ఇక్కడ పుంలింగం ఇవన్నీ కూడా ఇక్కడ మనకు తెలుసున్నటువంటి జంతువుల్లో ఇవన్నీ కూడా పుంలింగ పదాలు సింహః తెలుగులో సింహము అంటాము సింహః సామాన్యంగా తెలుగులో ము అని పదం వస్తే గనక అది పుంలింగ పదం సామాన్యంగా ము అని వస్తే అది పుంలింగ పదం అయి ఉంటుంది ఇప్పుడు సింహః సింహము అంటాము భల్లూకః వ్యాఘ్రః గర్దభః అశ్వః శృగాలః ఉష్ట్రః महिषः वानरः मूषिकः शशः चित्रोष्ट्रः चित्ररासभः ఇవన్నీ కూడా పుంలింగ పదాలు అస్తు ఇప్పుడు అతః అత్ర అహ అంత పదాని సర్వాణి పుంలింగ పదాని ఇప్పుడు ఎవరో ప్రశ్న వేశారు ఏమంటే మీరు మరి ఆ విసర్గ పురుషులకి పెట్టాలా లేకపోతే స్త్రీలకు పెట్టాలా ఏంటి అని ప్రశ్న వేశారు ఇక్కడ పురుషులు స్త్రీలు అని కాదు పుంలింగ పదాలకి అన్నిటికీ కూడా విసర్గ వస్తుంది అని అనుకోవాలన్నమాట మనం కాబట్టి వినాయకః రామః కృష్ణః అదే కాకుండా సింహః వానరః శశః అదే కాకుండా వృక్షః చమశః పుష్పగుచ్ఛః అవి కూడా పుంలింగ పదాలే అస్తు ఇప్పుడు స్త్రీలింగ పదానాం అభ్యాసం కుర్మః స్త్రీలింగ పదాని ఆకారాంత పదాని సర్వాణి స్త్రీలింగ పదాని ఆ ఇతి దీర్ఘం ఆవశ్యకం అత్ర శారదా మనం మామూలుగా తెలుగులో శారదా శారదా అంటాం కాదు శారదా అని దీర్ఘం రావాలి ప్రమీలా అని కూడా దీర్ఘము పెట్టాలన్నమాట అస్తు ఇప్పుడు ఒక్కసారి మనం స్త్రీలింగ పదాలు చూద్దాము బాలికా మహిళా వైద్య శిక్షిక ఆరక్షిక పాచిక స్థాళిక కుంచిక మాపిక మాల పేటిక ఇట్లాగా ఆకారాంత పదాని సర్వాణి
స్త్రీలింగ పదాని. ఇప్పుడు బాలికా ఇది స్త్రీలింగ పదం. పుంలింగ పదం వదతు. బాలకః అనంతరం ఉత్తమం. బాలహ అనకూడదు. బాలహ కూడా అనొచ్చు. బాలకః. కానీ బాలకః. బాలహ వేరు, బాలకః వేరు. అందుకని ప్రస్తుతానికి మనం బాలకః అనుకుందాం. బాలికా కాబట్టి బాలకః. వైద్య పుంలింగ పదం. శిక్షిక పుంలింగ పదం. శిక్షికః శిక్షకః. పాచికా పుంలింగ పదం. పాచకః. అట్లాగా సేవికా సేవకః. మీరు క్లాస్ అస్తు. మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత కరపత్రం చూడండి. చక్కగా దాంట్లో అన్నీ కూడా అలా ఉన్నాయి. చాలా ఉన్నాయి పదాలు. అట్లాగా మీరు తెలుసుకుంటారు అప్పుడు. అస్తు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ఈకారాంత పదాని అత్ర ఆకారాంత పదాని స్త్రీలింగ పదాని అనంతరం ఈకారాంత పదాని అపి స్త్రీలింగ పదాని. ఈకారాంత పదాని స్త్రీలింగ పదాని. అస్తు. పశ్యామః. సరస్వతి, లక్ష్మీబాయి, తరువాత లక్ష్మీ కుమారి, విద్యావతి, ప్రేమవతి, ఏతాని సర్వాణి స్త్రీలింగ పదాని ఈకారాంత పదాని. లేఖని, అంకని, కర్తరి, ఘటి, దూరవాణి, పుష్పధాని, కూపి, ద్రోణి, ఇవన్నీ కూడా స్త్రీలింగ పదాలు. కూపి ఎతదస్తి జలకూపి. జలకూపి. అనంతరం తైలకూపి. తైలకూపి. అనంతరం ఔషధకూపి. ఔషధ కూపి. అనంతరం నపుంసకలింగ పదాని. నపుంసకలింగ పదాలు చెప్పుకుందాం మనం. నపుంసకలింగ పదాని అంత పదాని నపుంసకలింగ పదాని. ఇది అస్తు. పుస్తకం, పుష్పం, ఫలం, పర్ణం, వ్యజనం, కంకతం, ద్వారం, వాతాయనం, ఛత్రం, పాదత్రాణం, కంకణం, కంఠాభరణం. అట్లాగే పత్రం, పుష్పం, ఫలం, తోయం, జలం ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాని. అస్తు. వాహనం, యానం, చక్రం, ఇక్కడ భారవాహనం, రుగ్ణవాహనం, రేలయానం, మెట్రోయానం, విమానం ఇతాని సర్వాణి నపుంసకలింగ పదాని. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? 3 సూత్రాలు చెప్పుకున్నాం మనం. అహ అంత పదాని సర్వాణి పుంలింగ పదాని. రామః, కృష్ణః, సింహః, వ్యాఘ్రః, వానరః, చషకః, చమసః, పుష్పగుచ్ఛః, వృక్షః ఏతాని సర్వాణి పుంలింగ పదాని. అహ అంత పదాని ఏతాని సర్వాణి
పుంలింగ పదాని. అస్తు. అనంతరం స్త్రీలింగ పదాని ఆకారాంత ఈకారాంత పదాని. ఆకారాంత స్త్రీలింగ పదాని బాలిక, సేవిక, మాపిక, మాల ఏతాని సర్వాణి ఆకారాంత స్త్రీలింగ పదాని. అనంతరం ఈకారాంత స్త్రీలింగ పదాని సరస్వతి, కూపి ఏతాని సర్వాణి ఈకారాంత స్త్రీలింగ పదాని. నపుంసకలింగ పదాని అం అంత పదాని నపుంసకలింగ పదాని. పుష్పం, ఫలం, తోయం, జలం ఏతాని సర్వాణి. అస్తు, ధన్యవాదः. అనంతరం వృషభ శకటః పుంలింగ పదం వా, స్త్రీలింగ పదం వా, నపుంసకలింగ పదం వా? పుంలింగ. అశ్వశకటః పుంలింగ పదం. ద్విచక్రికా త్రిచక్రికా భారవాహకం యంత్ర త్రిచక్రికా స్కూటర్ యానం కారయానం లోకయానం నపుంసకలింగ. అయింది మన తాలూకా రెండవ పాఠం కూడా చక్కగా చెప్పుకున్నాము. ఇప్పుడు సందేహः అస్తి వా, ప్రశ్నः అస్తి వా పృచ్చంతు. ఎవరికైనా సందేహాలు ఉన్నా వృక్ష వృక్షక అన్నారు. రెండుకి ఇంటికి డిఫరెన్స్ ఏంటండి? మీరు అక్కడ చూసే ఉంటారు డిఫరెన్స్ ఏంటోను. అంతేనా? అంటే రెండు, ఒకటి చెట్టు మొక్కనా, అది సరిగా అర్థం కాలేదు. అంతే, బాగా అర్థమైంది మీకు. అంతే. అంతే. ఆనంద్ మహోదయ, ఆనంద్ వేములపాటి మహోదయ. విశ్వేశ్వరయ్య అని ఇట్లా అప్పుడు అయ్యా అని వస్తాయి కొన్ని నేమ్స్, వాటికి అయ్యహ అనాలా లేకపోతే ఎట్లా వాటిని అవుట్? అంతేనండి, విశ్వేశ్వరయ్య. విశ్వేశ్వరయ్య. ఓకే. మహోదయ, లక్ష్మీ ప్రాణం లేని వాహనాలకి కూడా స్త్రీలింగము పుంలింగము అని ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి. ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం నాకు కూడా తెలీదు. నేను మా గురువుల్ని ప్రశ్నించాను, వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే భాష ముందు పుట్టింది, వ్యాకరణం తర్వాత పుట్టింది. భాషను అనుసరించి వ్యాకరణం, కానీ వ్యాకరణముని అనుసరించి భాష కాదు. కాబట్టి భాష ఎలా ఉంటే ఆ ప్రకారం వ్యాకరణం మారాల్సిందే. ఇప్పటి రోజుల్లో ఎందుకు అలా అన్నారు అన్నదానికి తెలియదు, ఎవరికి తెలియదు. అలా ఎందుకు అన్నారు ఏమో. సో అందుకని అది అట్లా అనుకోవాలంతే మనం. వృక్ష పుంలింగ పదం అంతే, ఎందుకు ప్రశ్న లేదు అక్కడ. అస్తు. తర్వాత హేమవతి మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారः. నమస్కారः మహోదయ. కేఎస్ లక్ష్మీ మహోదయ. నేను అడిగానండి. అస్తు, అయితే చేసేసుకోండి. మహోదయ. లక్ష్మీ కుమారి మహోదయ. మహోదయ, రుగ్నయానం అంటే ఏంటండి? ఏమన్నారు? రుగ్నయానం. రుగ్నయానం ఇత్యుక్తే రోగీనాం వాహక యానం ఇతి. రోగి ఇతి జానాతి ఖలు. రుగ్న. అస్తు. హరి ఓం. అంబులెన్స్. సుభద్రా మహోదయ. నమస్కారం మహోదయ. అస్తు చెప్పండి అంటే ఏంటి? చెప్పండి. అస్తు.
అస్తు అంటే మీకు తెలియని కొత్త పదం కాదు అది. మీ అందరూ ప్రతిరోజు వింటున్న పదమే. మీరు శుభలేఖ తెరవగానే మొట్టమొదటి ఉండే పదం అదే. శుభమస్తు. శుభలేఖ తెరవగానే ఏముంటుంది? శుభమస్తు. అంటే ఏంటంటే శుభమస్తు అంటే శుభం జరుగుగాక. అంతే. ఇక్కడ ఇది కూడా అస్తు అంటే సరే అగుగాక. శుభం భూయాత్. శుభం భూయాత్ కాదు. శుభం భూయాత్ కాదు. చక్కగా నేను చెప్పిన మాట వినండి. అస్తు అంటే అగుగాక, శుభమస్తు అంటే శుభం జరుగుగాక, అవిఘ్నమస్తు అవిఘ్నం జరగకుండుగాక, అవిఘ్నం జరుగుగాక, శ్రీరస్తు అంటే శ్రీ అగుగాక, శ్రీ అంటే క్షేమము, మంగళము, లక్ష్మి అన్నీ కూడాను. శ్రీరస్తు అంటే శ్రీహి అస్తు, అది అస్తు అంటే. అట్లాగే నేను అస్తు అస్తు అంటున్నానంటే బాగా చెప్పారండి, అగుగాక బాగుంది, బాగా చెప్పారు, బాగా అన్నారు, లేకపోతే చాలండి అలా అన్నట్టుగా అన్నమాట. మనకి తెలుగులో మనకి ఆంగ్ల భాషలో చెప్పుకోవాలంటే కనుక ఓకే అంటాం చాలాసార్లు. సరే 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 అనా మహోదయ అని అనుకోవచ్చు. సరే, తెలుగులో అయితే సరే అంటాం మనం, అలా అనుకోవచ్చు మనం. అది అస్తు అంటే. అస్తు అస్తు ధన్యవాదః. ఇప్పుడు నూతన పాఠం పఠామః. బాగుంది. ఇంతవరకు మనకి చాలా సులభంగా అందరూ చక్కగా సంస్కృత ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు రెండవ పాఠం కాదు, మూడవ పాఠంలోకి వచ్చాం మనం ఇప్పుడు. అస్తు. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అంటే మనం ఎవరైనా దగ్గరగా ఉంటే వాళ్ళని మనం తెలుగులో ఏమంటామంటే వీడు వాడు అంటాం మనం తెలుగులో. ఇది అంటే ఇక్కడ వీడు అంటే దగ్గరగా ఉన్నవాడు, వాడు అంటే దూరంగా ఉన్నవాడు అన్నట్టుగా అంటాం మనం. ఇప్పుడు దాన్ని అట్లాగే ఈమె ఆమె అంటాం మనం. ఈమె అంటే దగ్గరగా ఉన్నది, ఆమె అంటే దూరంగా ఉన్నది. లేదు ఇది అది అంటాం మనం. ఇది అంటే దగ్గరగా ఉన్న వస్తువు, అది అంటే దూరంగా ఉన్న వస్తువు. ఇది కదా పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. ఇది మనం ఇప్పుడు చెప్పుకుందాము ఎట్లా సంస్కృతంలో అంటారు అన్నది. అస్తు. ఇప్పుడు అంబేద్కరః, బోసః పుంలింగం వా, స్త్రీలింగం వా, నపుంసకలింగం వా? పుంలింగః, పుంలింగ పదం. అస్తు, ఉత్తమం. ఇప్పుడు అంబేద్కరః, బోసః. సహ అంబేద్కరః అంటే అతడు లేకపోతే ఆయన, దూరంగా ఉన్నతను. సహ అంబేద్కరః. ఏషః బోసః. ఏషః అంటే ఇక్కడే ఉన్నాడు, దగ్గరే ఉన్నవాడిని ఏషః అంటాము, అంటే ఇతడు, అతడు. సహ అంబేద్కరః. మరి ప్రశ్న వెయ్యాలంటే గనక కహ. సహ కహ అంటే అతడు ఎవరు, ఇతడు ఎవరు? సహ కహ, సహ అంబేద్కరః. ఒక్క నిమిషం మీరు పాఠం వినండి పూర్తిగాను. నేను ప్రశ్న వేసినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి సమాధానం చెప్దురు, కానీ అంతవరకు దయించి అందరూ కూడా మ్యూట్లో ఉండండి. అంటే ముందు పాఠం చెప్పడం పూర్తి అయిపోతే తర్వాత మీకు ప్రశ్నలు వేస్తాను నేను, అప్పుడు మీరందరూ అభ్యాసం చేయొచ్చును. ఇప్పుడు మీరు మ్యూట్లో ఉండి కూడా అభ్యాసం చేయొచ్చును, కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నేను సహ అంబేద్కరః అన్నప్పుడు మీరు అనుకోండి సహ అంబేద్కరః అని. అట్లాగే ఏషః బోసః మీరు అనుకోండి మ్యూట్లో ఉండి. అట్లాగే సహ కహ అది కూడా మీరు అనుకోండి. సహ కహ, సహ అంబేద్కరః. ఏషః కహ, ఏషః బోసః. ఇట్లా మీరు అనుకోండి, అభ్యాసం చేయండి. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్దురు కానప్పుడు మీరు. అస్తు. సహ అంబేద్కరః, ఏషః బోసః, సహ కహ, సహ అంబేద్కరః. కహ సహ సమానమే.
సహ కహ అన్నా, కహ సహ అన్నా ఒకటే అర్థం. రెండు కరెక్టే అన్నమాట. రెండు ఉపయోగించవచ్చు మనం. సహ కహ, సహ అంబేద్కరః, ఏషః కహ, ఏషః బోసః. ఇక్కడ ఒకటే మీకు ప్రార్థన ఏంటంటే, ప్రశ్న పదాన్ని ప్రశ్న పదంలాగా పలికితే కనుక మీకు గుర్తుంటుంది. ఎలాగా అంటే సహ కహ, ఏషః కహ. ఆ ఉచ్చారణ మార్చగానే అది ప్రశ్న పదం అని తెలుస్తుంది మనకి. అస్తు, ధన్యవాదః. ఇప్పుడు సహ కహ వదంతు, చెప్పండి. సహ ఆంజనేయః. కలాం మహోదయః. అమ్మా, నేను ఏ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకే సమాధానం చెప్పండి. నేను సహా అని ప్రశ్న వేసినప్పుడు అందరూ సహా అనే సమాధానం చెప్పండి. ఏషః అని ప్రశ్న వేసినప్పుడు అందరూ కూడా ఏషః అని చెప్పండి. ఎందుకంటే కోలాహలం అయినా సరే అందరూ సహా అని చెప్తారు కాబట్టి బాగానే ఉంటుంది వినడానికి. కొంతమంది సహా, కొంతమంది ఏషః అంటూ ఉంటే కష్టం అవుతుంది వినడానికి. సహ కహ, సహ ఆంజనేయః. సహ కహ, సహ ఆంజనేయః. ఉత్తమం. ఏషః కహ, ఏషః అబ్దుల్ కలామః. మహోదయః. ఉత్తమం. ఏషః కలాం మహోదయః. అస్తు, ఉత్తమం. ఏషః కలామః, ఏషః అబ్దుల్ కలామః. సహ కహ, సహ సహ వివేకానందః. ఉత్తమం. ఏషః కహ, లాల్ బహదూర్ శాస్త్రి మహోదయః. ఏషః శాస్త్రిః, ఏషః శాస్త్రి మహోదయః, ఏషః శాస్త్రి మహోదయః, శాస్త్రిః. అస్తు. సహ వివేకానందః. అస్తు. సహ కహ, సహ వృక్షః. వృక్షః. ఏషః కహ, ఏషః వృక్షకః. ఏషః వృక్షకః. 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 సహ కహ, చషకః. ఏషః కహ, ఉత్తమం. చమసః. అస్తు. సహ కహ, ఏషః కహ, ఈశ్వరః. సహ కహ, సహ వృద్ధః. ఏషః కహ, బాలకః. అస్తు, ధన్యవాదః. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే పుంలింగంలో విసర్గతోనే సహ, ఏషః, కహ అని నేర్చుకున్నాం మనం. ఇప్పుడు స్త్రీలింగం చెప్పుకుందాం. ఇప్పుడు స్త్రీలింగంలో మహిళా, ఆకారాంత స్త్రీలింగ పదం. బాలికా ఇది ఆకారాంత స్త్రీలింగ పదం. అస్తు. సా మహిళా, సా మహిళా. ఏషా బాలికా, సా మహిళా, ఏషా బాలికా. ప్రశ్న ఏంటి దానికంటే సా కా, ఏషా కా, సా మహిళా, ఏషా బాలికా.
सा का सा महिला, एषा का एषा बालिका इति। अस्तु। शिक्षिका आरक्षिका, शिक्षिका वैद्या, सा का सा शिक्षिका शिक्षिका उत्तमम्। एषा एषा वैद्या पाचिका आरक्षिका, सा का ఆరక్షిక. మళ్ళా నేను చెప్పినట్టే ప్రశ్న సా అని వేసినప్పుడు సమాధానం కూడా సా వరకే చెప్పండి, లేకపోతే కోలాహలం అవుతోంది. కొందరు సా కొందరు ఏషా అంటుంటే కోలాహలంగా ఉంది. అస్తు. సా కా ఏషా కా కుంచికా స్థాళికా, సా కా ఉత్తమం. ఏషా కా సా కా పేటికా, ఏషా కా ఉత్తమం. శాలా మాలా, సా కా మాలా. ఉత్తమం. సా కా ఏషా కా సా కా అంకని సా అంకణి అంకని, ఏషా లేఖని. అస్తు. ఉత్తమం. అనంతరం నపుంసకలింగం పఠామః. నపుంసకలింగే పుష్పం పుస్తకం, పుష్పం పుస్తకం, తత్ పుష్పం ఏతత్ పుస్తకం, తత్ పుష్పం ఏతత్ పుస్తకం. ప్రశ్నపదం కిం, తత్ కిం, తత్ పుష్పం, ఏతత్ కిం, ఏతత్ పుస్తకం ఇది నపుంసకలింగ ప్రశ్నపదం. నపుంసకలింగ దూర సమీప సూచక పదాని తత్ ఏతత్ కిం ఇది. అస్తు. పర్ణం ఫలం, తత్ కిం మా ప్రశ్న తత్ అయినప్పుడు సమాధానం కూడా తత్తు వరకే చెప్పండి. తత్ పత్రం, తత్ పత్రం, తత్ పర్ణం, ఏతత్ కిం
కంఠాభరణం కంకణం తత్కిం కంకణం. కంకణం. ఉత్తమం. కంకణం. గురుగారు ఒక డౌట్ తర్వాత అమ్మా ఇదంతా అయిపోయిన తర్వాత డౌట్స్. తత్కిం వాతాయనం. తత్వాతాయనం. వాతాయనం. ఏతత్ కిం ద్వారం. ఛత్రం పాత్రాణం. ఛత్రం. ఏతత్ కిం ధన్యవాదః. ఇంతవరకు మనం ఇవి చెప్పుకున్నాము. పుంలింగంలో ఏషః సహ కః, స్త్రీలింగంలో ఏషా సా కా, నపుంసకలింగంలో ఏతత్ తత్ కిం. ఇది వీలైనంత వరకు మీరు కంటతా పెడితే మంచిది. నేను నా దగ్గర ఒక మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకునేదానికి ఉంది, ఈరోజు గ్రూప్లో పెడతాను నేను. అది మీరు చక్కగా ఉపయోగించుకుని మీ ఫోన్లో అది పెట్టుకున్నట్లయితే కనుక ప్రతిరోజు మీరు ఫోన్ తెరిచేసరికల్లా మీకు అది కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉంటే మీరు ఒక్కసారి అది చదవగలుగుతారు. అది పెడతాను నేను. ఇట్లా ఉంటుంది అది. మీ స్క్రీన్, మీ ఫోన్ స్క్రీన్ తాలూకు బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. ఇది పంపిస్తాను. ఈ పదాలన్నీ చక్కగా పొద్దున్న లేవగానే ఎప్పుడు మీరు ఫోన్ తెరిచినా మీకు అది కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటుంది? మమ, భవతః, భవత్యాః ఉంది. అట్లాగే ఏషః సహ కః, ఏషా సా కా, ఏతత్ తత్ కిం ఉన్నాయి. ఇంకా ఉన్నాయి పదాలు, తర్వాత చెప్పుకుంటాం మనం. అవన్నీ కూడా పంపిస్తాను మీకు నేను. అస్తు, ధన్యవాదః. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా, కిమపి సందేహः अस्ति वा, ప్రశ్నः अस्ति वा, కృపయా అన్మ్యూట్ కరోతు. అన్మ్యూట్ చేయండి. పృచ్ఛంతు, అడగండి, ప్రశ్న వేయండి. మనం ఇందాక పేరు అడిగేటప్పుడు అప్పుడు కూడా కిమ్ అనే వార్త యూజ్ చేసాం కదా. సో డస్ ఐ మీన్ ఉత్తమం, మంచి ప్రశ్న వేశారు మీరు. నామ అన్నది నపుంసకలింగ పదం, అందుకని నామ కిం అని. ఎలా అయితే మనం తత్ కిం అని అంటున్నామో, ఫలం కిం అన్నట్టుగానే నామ కిం, నామ అన్నది నపుంసకలింగ పదం. అస్తు. ఇప్పుడు ఇంకా ఎవరికి ప్రశ్నలు? ఇప్పుడు పుస్తకం, లేఖనం వచ్చినప్పుడు అంటూ నామా అన్నా సరిపోతుందండి? మళ్ళీ చెప్పండి అమ్మా, వినిపించలేదు. ఇప్పుడు పుస్తకం, ఇప్పుడు నపుంసక పదాలు పుస్తకం, లేఖనం, పత్రం అలా వస్తుంది కదా. ఇక్కడ మమ నామా అనే వస్తుంది కదా, నామం అలా రాదు. కాదు, అదే అందుకే అన్నాను నేను. ఎందుకు అలాగా అన్న ప్రశ్న మీకు తర్వాత తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు నామ అన్నది నపుంసకలింగ పదము అని తెలుసుకోండి చాలు. నామం అని ఉండదు సంస్కృతంలో, ఇంకా ఏదీ లేదు, నామ అని మాత్రమే ఉంది సంస్కృతంలో. అస్తు. తర్వాత ఇంకెవరైనా ప్రశ్నలు? మహోదయ, సౌజన్య మహోదయ పృచ్చంతు.
మనకి అంటే మేము స్టార్టింగ్ లో ఇంటర్ లో చదువుతున్నప్పుడు తవ నామ కిమ్ అని అడిగారు. తవ అని కూడా యూజ్ చేశారు కదా. మనం ఇప్పుడేమో భవతాహ భవతః భవత్యాహ అంటున్నాం కదా, అలా కూడా అనొచ్చా? అలా కూడా అనొచ్చును. కానీ సంభాషణ సమయంలో ఎప్పుడు కూడా ఆ ప్రయోగాలు చెయ్యరు. ఎందుకంటే తవ అన్నది కొంచెం ఏకవచన ప్రయోగం లాంటిది. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళ కోసం ప్రయోగిస్తున్నటువంటి పదం అది. మీకు ఎవరైనా స్నేహితులు అనుకోండి, తవ అంటాం మనం. కానీ సామాన్యంగా భవతః అన్నది గౌరవంగా మాట్లాడుతున్నట్టు. కానీ మన సంభాషణ శిబిరంలో మాత్రం మనం భవతః భవత్యాహ వాడతాము. మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే తవ అని ఉపయోగించడంలో తప్పు లేదు, ఉపయోగించవచ్చు. అస్తు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అస్తు. లేవు కాబట్టి మనం కొత్త పాఠం చెప్పుకుందాము. అస్తు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఇది. అహం. అహం అంటే మనకి తెలుగులో 2 పదాలు ఉన్నాయి. మొట్టమొదట మనం చెప్పుకున్నది మమ. మమ అంటే మమకారం. ఇక్కడ అహం అంటే అహంకారం. ఈ 2 సంస్కృత పదాలే. మమ అన్నప్పుడు నా యొక్క అని అర్థం. అహం అంటే నేను అని. అహంకారం లేనిది ఎవరికి? కాబట్టి అసలు మనం జీవితంలో ఉన్నటువంటి మాయ అహం. నేను అనుకోవడమే జీవితంలో మాయ. ప్రతిదానికి నేనే. అది అహం. అహం అంటే నేను. ఇప్పుడు దీనికి ప్రశ్న ఏంటి? ప్రశ్న ఎలా వేస్తే నేను అని సమాధానం వస్తుంది అన్నది చూద్దాం మనం. భవాన్ కహ. ఇక్కడ భవాన్ అంటే మీరు అని. అహం అంటే నేను, భవాన్ అంటే మీరు. భవాన్ కహ. మీరెవరు? మనం ఇందాక అనుకున్నాం మనం. సహ కహ అంటే వారెవరు? ఏషః కహ వీరెవరు? అట్లాగే భవాన్ కహ మీరెవరు? వారెవరు? వీరెవరు? మీరెవరు? భవాన్ కహ అనగానే ఏంటొస్తుంది సమాధానం? భవాన్ కహ. అట్లూరి సుబ్రహ్మణ్యం మహోదయ, భవాన్ కహ. అహం సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఉత్తమం. అహం సుబ్రహ్మణ్యేశ్వర రావు. అహం పురుషః. భవాన్ కహ? అహం శిక్షక. పురుషః. అహం శిక్షకः. అహం అధికారిः. అహం రాజకీయ నాయకः. అహం న్యాయవాది. అహం వైద్యः. ఇట్లా అహం 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 సర్వం అహమేవ. భవాన్ కహ? అహం పురుషः. అహం బాలకः. అహం చాలకः. అహం నాయకः. అహం నర్తకः. అహం శిక్షకः. అహం గాయకः. అహం శూరः వీరः ధీరः ఇది. స్త్రీలింగంలో భవతీ. ఈకారాంత స్త్రీలింగ పదం. భవతీ కా. మళ్ళా సా కా అనుకున్నాం కదా మనం. అట్లాగే భవతీ కా. సా కా అంటే సా సరస్వతి. ఆమె ఎవరు? ఈమె ఎవరు? మీరెవరు? కానీ భవతీ. భవతీ కా. శారదా మహోదయే, భవతీ కా. వైద్యా. భవతీ కా. అహం వైద్యా. అహం వైద్యా. లావణ్య మహోదయే, భవతీ కా. విద్యావతి మహోదయే, భవతీ కా.
अस्तु दुर्गाप्रसाद महोदयः भवान् कः? लावण्य महोदय भवती का? अहं गायकः। उत्तमं गायकः। लक्ष्मी महोदय भवती का? अहं शिक्षिका। उत्तमं शिक्षिका। सुभद्रा महोदय भवती का? अहं गृहिणी गृहिणी। चतुर्धा आश्रमवासिनी। उत्तमम् अहं महिला, अहं बालिका, अहं नायिका, अहं सेविका, अहं गृहिणी, अहं पाचिका इति। अत्र भवान् कः इति प्रश्नपदं, भवती का इति अपि स्त्रीलिङ्गप्रश्नपदं। समाधानम् अहम्। अहं पुरुषः, अहं गृहिणी, अहं नायकः, अहं नायिका, अहं बालकः, अहं बालिका इति समाधानम्। अस्तु अनन्तरं नूतनपाठं पठामः। अस्तु आं न वा किम्। अत्र आम् इति पदस्य प्रयोगम्। अस्तु शारदा महोदये भवती वैद्या वा? आं महोदय अहं वैद्या अस्मि। अहं वैद्या। आम् अहं वैद्या। शारदा महोदये भवती गृहिणी वा? आं महोदय अहं गृहिणी अपि अस्मि। अहं गृहिणी। अस्तु शारदा महोदये भवती शिक्षिका वा? भवती शिक्षिका वा? आं महोदय अहं पूर्वं वैद्य कलाशालाये अध्यापिका। भवती गायिका वा? न अहं न गायिका। अहं गायिका। अस्तु उत्तमम् अस्तु अनन्तरं प्रमीला महोदये अत्र अस्ति वा? अस्तु राजेन्द्र कुमार महोदय भवान् शिक्षकः वा? राजेन्द्र कुमार महोदय भवान् शिक्षकः वा? अहं न शिक्षकः। अहं न अहं शिक्षकः न। भवान् भवान् कः? भवान् बैंक मैनेजर कः? अहं भवान् अहं बैंक मैनेजर कः? बैंक मैनेजर। अहं बैंक मैनेजर। उत्तमम् अस्तु आनंद महोदय आनंद वेमुलपाटी महोदय भवान् कः? अहं शिक्षकः। अस्तु भवान् गायकः वा? न। उत्तमं न अहं गायकः न। अस्तु उत्तमं विरजा महोदये भवती गृहिणी वा? మీ శబ్దం రావట్లేదు ఎందుకో. మీరు అన్మ్యూట్ లో ఉన్నారు కానీ శబ్దం రావట్లేదు. వాయిస్ పెంచాలేమో. అనంతరం ప్రమీలా మహోదయే భవతి శిక్షికా వా? నా మహోదయ అహం నివృత్త బ్యాంకు ఉద్యోగిని. उत्तमं निवृत्त बैंक अधिकारी बैंक उद्योगिनी। अस्तु उत्तमं भवती गायिका वा? ना महोदय। उत्तमम् अनन्तरं वेङ्कटरमण इति लिखितमस्ति।
వెంకటరमण नास्ति अस्तु इति आम न वा इति अपि प्रश्नपदमेव किन्तु किंचित् సంశయం अस्ति మనకి ప్రశ్న వేస్తాం మనం శారద గారు డాక్టర్ అని తెలుసు నాకు కానీ ఏ డాక్టరో తెలియదు లేకపోతే శారద గారు శిక్షిక అని తెలుసు కానీ నాకు కొంచెం సంశయంగా ఉంది అప్పుడు ఏం చేస్తానంటే భవతి శిక్షికా వా అని ప్రశ్న వేస్తాను శిక్షికా వా అంటే అవునా భవతి శిక్షికా వా ఆం అహం శిక్షికా నా అహం నా శిక్షికా ఇది సమాధానం వా కిమపి ఏవమేవ భవతి శిక్షికా కిం ఆం అహం శిక్షికా అస్తు ధన్యవాదः ఇప్పుడు అస్తి నాస్తి అస్తి నాస్తి అత్ర భారతదేశే కరోనా अस्ति वा नास्ति वा नास्ति करोना नास्ति नास्ति भारतदेशे डेंगू अस्ति वा अस्ति भारतदेशे डेंग्यू नास्ति भारतदेशे इदानीं डेंग्यू अस्ति चेन्नई नगरे डेंग्यू अस्ति अत्र अंबेडकरः अस्ति वा नास्ति वा अस्ति अत्र अंबेडकरः अस्ति श्रीरामः अस्ति वा श्रीरामः नास्ति रावणासुरः अस्ति वा रावणासुरः नास्ति नास्ति आंजनेयः अस्ति वा क्रोधम् अस्ति वा द्वेषः अस्ति वा द्वेषः सर्वत्र अस्ति द्वेषः अस्ति वा ज्ञानम् अस्ति वा संस्कृत ज्ञानं स्वल्प किंचित् अस्ति किंचित् अस्ति स्वल्पम् अस्ति स्वल्पम् अस्ति उत्तमं बुद्धिः अस्ति वा आरोग्यम् अस्ति वा आरोग्यम् अस्ति जलम् अस्ति वा नास्ति वा जलम् अस्ति जलम् अधिकम् अस्ति अस्ति नास्ति कनाडा देशे जलम् अधिकम् अत्यधिकम् अस्ति अत्र नयागरा वाटर फॉल्स अस्ति जलम् अधिकम् अस्ति कनाडा देशे अस्तु अस्ति नास्ति ఇక్కడ అస్తు వేరు మనం చెప్పుకున్నాం అస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు విద్యా ప్రాప్తిరస్తు వివాహ ప్రాప్తిరస్తు పుత్ర ప్రాప్తిరస్తు అస్తు అన్నది వేరు అస్తి అన్నది వేరు పుష్పం అస్తి దేవః అస్తి बुद्धिः अस्ति कंठाभरणम् अस्ति उपनेत्रम् अस्ति तिलकम् अस्ति
अस्तु अनन्तरम् अग्रे गच्छामः समयः 5 निमेषम् अस्ति अस्तु अनन्तरम् अत्र अत्र అంటే ఇక్కడ అని అత్ర అత్ర దూరవాణి అస్తి అత్ర దూరవాణి అస్తి అత్ర కంసః అస్తి అత్ర కంసః అస్తి అత్ర కూపీ అస్తి జలకూపీ అస్తి అత్ర జలకూపీ అస్తి అత్ర సంగణక యంత్రం అస్తి అత్ర కంప్యూటర్ అస్తి అత్ర అస్తి అత్ర దూరవాణీ అస్తి అత్ర కంసః అస్తి అత్ర కూపీ అస్తి అస్తు అనంతరం కుత్ర ద్వితీయ ప్రశ్నపదం ప్రథమ ప్రశ్నపదం అస్తి కిం ఇతి భవతః నామ కిం మనం మొట్టమొదటిగా నేర్చుకున్న ప్రశ్నపదము భవతః నామ కిం భవత్యాః నామ కిం ఇప్పుడు రెండో ప్రశ్నపదం కుత్ర దూరవాణి కుత్ర అస్తి దూరవాణి అత్ర అస్తి కూపీ కుత్ర అస్తి కూపీ అత్ర అస్తి అస్తు అనంతరం ద్వారం కుత్ర అస్తి ద్వారం కుత్ర అస్తి తత్ర అస్తి దూరే అస్తి ద్వారం కుత్ర అస్తి తత్ర అస్తి కుడ్యం కుత్ర అస్తి తత్ర అస్తి వాతాయనం కుత్ర అస్తి తత్ర అస్తి దీపః విద్యుద్దీపः కుత్ర అస్తి విద్యుద్దీపः తత్ర అస్తి వ్యజనం కుత్ర అస్తి ఫ్యాన్ కుత్ర అస్తి వ్యజనం ఇత్యుక్తే ఫ్యాన్ తత్ర అత్ర అస్తి వా ఫ్యాన్ అత్ర అస్తి వా నా ఫ్యాన్ తత్ర అస్తి ద్వారం అత్ర అస్తి వా నాస్తి ద్వారం తత్ర అస్తి దూరే అస్తి అత్ర కిం అస్తి అత్ర దూరవాణి అస్తి అత్ర కూపీ అస్తి తత్ర కిం అస్తి తత్ర ద్వారం అస్తి తత్ర కిం అస్తి తత్ర వాతాయనం అస్తి అస్తు అనంతరం అన్యత్ర అన్యత్ర న్యూయార్క్ నగరం కుత్ర అస్తి అత్ర అస్తి వా తత్ర అస్తి వా న్యూయార్క్ నగరం కుత్ర అస్తి అన్యత్ర అస్తి అనంతరం దెహలీ నగరం కుత్ర అస్తి అన్యత్ర అస్తి అన్యత్ర అస్తి ఢిల్లీ నగరం అస్తి ఢిల్లీ నగరం అస్తి కింటు కుత్ర అస్తి అన్యత్ర దూరవాణి అస్తి కుత్ర అస్తి అత్ర అస్తి ద్వారం అస్తి ద్వారం ద్వారం అస్తి న్యూయార్క్ ద్వారం న్యూయార్క్ నగరం అస్తి అన్యత్ర అనంతరం భవతః పుత్రః కుత్ర అస్తి మమ పుత్ర తత్ర అస్తి మమ పుత్రః అంటే మనం ఇప్పుడు నేర్చుకునేటప్పుడు అత్ర తత్ర అన్యత్ర నేర్చుకుంటున్నాం కాబట్టి సమాధానం కూడా
అదే చెప్దాం మనం అభ్యాసం కోసం. తర్వాత మనం అమెరికాలో ఉన్నాడు, భాగ్యనగరంలో ఉన్నాడు, మా ఊళ్ళో ఉన్నాడు, తర్వాత నేర్చుకుందాం అవన్నీ. ఇప్పుడు మాత్రం అత్ర తత్ర అన్యత్ర మాట్లాడుకుందాం మనం. అస్తు. మమ పుత్రః అత్ర అస్తి. భవతః పుత్రః కుత్ర అస్తి? మమ పుత్రః తత్ర అస్తి. మమ పుత్రి అన్యత్ర అస్తి. సత్యన్న ఫోన్ ఒకసారి. మమ పుత్రి అత్ర అస్తి. మమ పుత్రి అత్ర నాస్తి. మమ పుత్రి అన్యత్ర అస్తి. మమ పుత్రః అన్యత్ర అస్తి. మమ పుత్రి అన్యత్ర అస్తి. మమ పుత్రః అత్ర అస్తి. మమ దూరవాణి అత్ర అస్తి. మమ భగవద్గీతా పుస్తకం తత్ర అస్తి. మమ దూరవాణి అత్ర అస్తి. మమ భగవద్గీతా పుస్తకం తత్ర అస్తి. మమ ధర్మపత్ని అన్యత్ర అస్తి. అత్ర నాస్తి. అన్యత్ర అస్తి. పాఠశాల అన్యత్ర అస్తి. పాఠశాల అన్యత్ర అస్తి. ఆమ్రవృక్షः తత్ర అస్తి. మమ గృహే అస్తి. ఆమ్రవృక్షः తత్ర అస్తి. అస్తు. అస్తు. అనంతరం వాయుః కుత్ర అస్తి? వాయు సర్వత్ర అస్తి. వాయు సర్వత్ర అస్తి. ఉత్తమం. వాయుః అత్ర అస్తి. తత్ర అస్తి. అన్యత్ర సర్వత్ర అస్తి. దేవః కుత్ర అస్తి? సర్వత్ర అస్తి. దేవః సర్వత్ర అస్తి. సూర్యప్రకాశः సర్వత్ర అస్తి వా? సూర్యప్రకాశः సర్వత్ర అస్తి వా నాస్తి వా? అస్తు. జలం సర్వత్ర అస్తి వా నాస్తి వా? సర్వత్ర అస్తి. సర్వత్ర నాస్తి. అస్తు. ధన్యవాదాలు. ఇక్కడితో మన పాఠం అయిపోయింది. మనకి సమయం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నః అస్తి వా, సందేహः అస్తి వా కృపయా పృచ్చంతు. మహోదయ, కుడ్యం అంటే ఏంటండి? వాల్. ఏంటండి? గోడ. గోడ. ఓహో, వాల్. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే వజ్రా. మహోదయ, కిటికీకి ఏమంటారు? కిటికీకి వాతాయనం. వాతాయనం. ఇవన్నీ కూడా మీ కరపత్రంలో ఉన్నాయి. గవాక్షం అంటే? గవాక్షం. అస్తు. అంటే ఒక్క మాట మీకేం చెప్పదలుచుకున్నానంటే, నేను కరపత్రంలో ఏమున్నాయో అవి మాత్రం మీరు నేర్చుకుని ముందు ప్రయాణం ప్రారంభిస్తే గనక తర్వాత మనకి సులభం అవుతుంది. కొత్త కొత్త పదాలు చాలా ఉన్నాయి. వందలు, వేలు, లక్షలు, కోట్లు. అదేదో ఏమంటారంటే, వాడు ఇంద్రుడు బృహస్పతిని అడిగేట, సంస్కృతంలో నాకు అవన్నీ చెప్పొద్దు, నువ్వు ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పన్నట్ట. అంటే బృహస్పతి చెప్పడం మొదలు పెడితే కొన్ని వేల దేవ సంవత్సరాలు అయిందిట, అయినా పూర్తి అవ్వలేదు ఇంకాను. అందుకని సంస్కృతంలో చాలా పదాలు ఉన్నాయి. అందుకని మనం అంత ప్రయత్నం చేయొద్దు. ప్రస్తుతం కరపత్రం ఏదైతే ఉందో, కరపత్రం మాత్రమే అది చాలా ఆలోచించి అది డిజైన్ చేయడం జరిగింది. అది మాత్రమే మీరు ప్రస్తుతానికి చూడండి మీరు. అస్తు. ధన్యవాదాలు. సరే గురుగారు, ఇది కరపత్రం చాలా రెఫర్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తున్నాను, ప్రింట్అవుట్ కూడా తీసుకుంటాను. ఫస్ట్ టైం చూపించారు, బట్ మీరు ఇప్పుడు రెఫర్ చేసేటప్పుడు ఒక 2-3 టైమ్స్ అన్నా చూపిస్తారా? అంటే ఎట్లా యూజ్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది.
తప్పకుండా ఇప్పుడు అండి. మీరు చెప్పినవి నేను రెఫర్ చేస్తుంటే నాకు కనిపించలేదు. మీరు రెఫర్ చేసినప్పుడు ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తే హౌ టు యూజ్ ఇట్ అనేది ఒక ఐడియా వస్తుంది. మొట్టమొదటే మన తరగతి ప్రారంభం కాగానే చూపించారు అప్పుడు. చూపించారు. జనరల్‌గా చూపించారు. ఎగ్జాంపుల్ స్పెసిఫిక్‌గా ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినటువంటి మన స్త్రీలింగ పదాలు 4వ పేజీలో స్త్రీలింగ శబ్దాహ అని ఉన్నాయి. ఇవన్నీ చదవండి. అట్లాగే పుంలింగ శబ్దాహ, ఇవన్నీ పుంలింగ శబ్దాలే, ఇవి చదవండి. అదే విధంగా ఇంకా మీరు కరపత్రంలో కిందకి వెళ్తే కనుక నపుంసకలింగ శబ్దాహ అని కూడా, ఇవన్నీ నపుంసకలింగ శబ్దాలు, ఇవి చదవండి మీరు. అంతే, అంతవరకే. అలాగే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పాఠంలో మీరు చూస్తే గనక ఈ 2 చెప్పుకున్నాం, ప్రశ్న పదాలు. కిం, కుత్ర, ఈ 2 పదాలు చెప్పుకున్నాం మనం. అట్లాగే ఏకవచన పదాల్లోకి వచ్చేసరికల్లా ఇవి చెప్పుకున్నాం మనం. ఇక్కడ చూడండి ఒకసారి, ఏకవచనం అన్న దాంట్లో మనం సహ, ఏషః, కహ, భవాన్, అహం. అట్లాగే స్త్రీలింగ పదానికి వస్తే సా, ఏషా, కా, భవతి, అహం. నపుంసకలింగం వచ్చేసరికల్లా పుష్పం, తత్, ఏతత్, కిం చెప్పుకున్నాం మనం. ఈ అహము, మమ అన్ని లింగాల్లోనూ వస్తాయి ఇవి. పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము కూడా. ఇది చెప్పుకున్నాం మనం. ఇంతవరకు మీరు చూడండి. అస్తు. అంటే మీరు ఒక్కసారి కరపత్రం మీరు అందరూ కూడా ఒక్కసారి చూసేసుకోండి కంప్లీట్‌గా. టైం ఉంటే చదివేసేయండి కరపత్రం అంతా ఒక్కసారి. దాంతో మీకు తెలుస్తుంది కరపత్రంలో ఏముందో. దానివల్ల మీకు చాలా లాభం ఉంటుంది. అస్తు. ధన్యవాదః. ఇప్పుడు ఎట్లా కరపత్రం తెరిచే ఉంది కాబట్టి ఈ 2 మంత్రాలు మనం చదువుతాము. వచ్చిన వాళ్ళు చెప్పండి. 1 ఏకతా మంత్రము, 2 శాంతి మంత్రము. అలాగే సామాన్యంగా అందరూ ఏంటడుగుతారంటే వీటికి అర్థాల సంగతి ఏంటండి అని అడుగుతారు. అర్థాలు కూడా తప్పకుండా చెప్తాను నేను. తర్వాత అర్థాలు చెప్పడం జరుగుతుంది. అస్తు. ఇప్పుడు ఎవరైనా అభ్యాసం చేసిన వారు ఉంటే కనుక దయవుంచి ఏకతా మంత్రం చదవండి. మీరు అన్మ్యూట్ చేస్తే గనక నేను పిలుస్తాను. నేను అన్మ్యూట్ చేశాను. నేను కూడా అన్మ్యూట్ చేశానండి. అస్తు. మీరు చెప్పక్కర్లేదు, నేను చూస్తాను. నేను చూసిన తర్వాత నేను పిలుస్తాను నేను. లావణ్య మహోదయ. ఏకదా మంత్రం యం వైదికా ఇంద్రం యమం మాత విశ్వానవమాహు వేదాంతినో నిర్వచనీయమిదం యం బ్రహ్మ శబ్దేన వినిర్వసంతి శైవాయమీశం శివ ఇచ్చవోచన్యం వైష్ణవమితి బోధేతి చ సిక్క సంతతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామితి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగతి సీతారాం న ఏక ఏవ ప్రభురద్వితీయః. అమ్మా, ఎలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చదివేటప్పుడు. క్లియర్‌గా దీర్ఘాలు ఉన్న దగ్గర దీర్ఘాలు చదవాలి, హ్రస్వాలు ఉన్న దగ్గర హ్రస్వాలు చదవాలి. అది కనుక మర్చిపోయామంటే కనుక మనం అర్థం మారిపోతుంది. అందుకని దయుంచి ఇవన్నీ కూడా నేను లింకులు పెట్టాను. నేను చదివి వాటిని యూట్యూబ్‌లో పెట్టాను నేను. మళ్ళీ ఒకసారి పంపిస్తాను. దయ ఉంచి అది వినండి. 2, 3 సార్లు దాన్ని వినండి. విన్న తర్వాత తప్పులు లేకుండా అభ్యాసం చేయండి. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో చాలా తప్పులున్నాయి. ఇది మంత్రము అన్నప్పుడు తప్పులు ఉంటే మంత్రం అమంత్రం అయిపోతుంది. అది మీకు రావణాసురుడి కథ తెలిసే ఉంటుంది. రావణాసురుడు కోరదలుచుకున్నది ఏంటంటే నిర్దేవత అని కోరదాం అనుకున్నట్టు. దేవతలు లేకుండా అయిపోవుగాక అని చెప్పి. అక్కడ వాడికి దురదృష్టం నిద్ర అని వచ్చింది వాడికి. నిర్దేవత అనకుండా రకారం ముందు కాకుండా దకారం ముందు వచ్చింది.
అర్థం మారిపోయింది, శాపం అయిపోయింది. అదే మంత్రం శాపం అయింది వాడికి. అందుకని మంత్రాలు చదివేటప్పుడు మాత్రం తప్పులు వీలైనంత వరకు, మనకు తెలుసున్నంత వరకు తప్పులు లేకుండా, కనీసం ఉచ్చారణ దోషాలు లేకుండా మనం చదువుకోవాలి తప్పకుండా. అస్తు, ధన్యవాదः. శారదా మహోదయ. మీరు మ్యూట్లో ఉన్నారమ్మా శారద గారు. అస్తు, ప్రమీలా మహోదయ. నమస్కారः. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్స్త్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. బాగా చదివారండి, మంచి ఉచ్చారణ బాగుంది. అస్తు, హేమవతి మహోదయ. యం వైదిక మంత్ర దృశ్య పురాణాః ఇంద్రం యమం మాత విశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్స్త్రీ అకాలేతి చ సిక్త సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రాప్తయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఒక్క తప్పు చదివారు, మీరు సరి చేసుకోండి దీన్ని. శాస్తేతి జూమ్ చేసుకోవాల్సింది. శాస్తేతి కేచిత్. సారీ, ఇంతకుముందు పిక్చర్ మ్యూట్ ఇదైపోయింది. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం విశ్వానమాహుః వేదాంతనో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్స్త్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः. మనకి ఇంతే సమయం ఉంది ఈరోజు. ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకుందాము. శాంతి మంత్రం ఈరోజు నేను చెప్తాను, రేపటి నుంచి మీరు ఎవరైనా కూడా చెప్పొచ్చును. ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకున్నప్పుడు అందరూ అన్మ్యూట్ చేయండి, ఎందుకంటే ఇది ప్రపంచ శాంతి కోసం మనం చదువుతున్నటువంటి మంత్రం కాబట్టి అందరూ అన్మ్యూట్ చేయండి. నేను ఒక్కొక్క ఉంటాను. ఎవరో 2 డివైజెస్ లాగిన్ అయినట్టున్నారండి. ఎవరో ఒకే గదిలో 2 డివైసులు వాడుతున్నారండి. దయించి పక్క పక్కన 2 డివైసులు పెట్టి వాడకండి. అస్తు, ధన్యవాదः. ఇప్పుడు ఒక్కొక్క వాక్యం నేను చెప్తాను శాంతి మంత్రం, మీరు నన్ను అనుసరించి చెప్పండి. అస్తు, సరే.
सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् भवेत्। ॐ शान्ति शान्ति धन्यवादः धन्यवादः पुनर्मिलामः धन्यवादः महोदय धन्यवादः महोदय अस्तु